కాపాడండి సార్. మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ర్యాంబో 5 లో ఉన్నారు సార్. ఏయ్ ఎందుకు వీళ్ళని కొడుతున్నావు నువ్వు? రేత్రేంటి సార్ మీరే న్యాయం చెప్పాలి. మా వాడిని కొడుతుంటే దారిని పోయేవాడు పోకుండా ఎందుకు కొడుతున్నావు అన్నా అని అడిగాడు. వాడిని కొట్టాను. వాడిని కొడుతుంటే అమాయకుడిని ఎందుకు కొడుతున్నావు అన్నా అని మళ్ళీ వీడు అడిగాడు. మళ్ళీ కొట్టాను. అర్థమైంది. ఏమయ్యా వీడు అడిగితే కొడతాడని తెలుసు కదా, ఎందుకు అడిగావు నువ్వు? ఆ విషయం కొట్టిన తర్వాత తెలిసిందండి. ఛీ, నా కర్మ. ఇంతకీ మీరేం అడిగారు? నేనేం అడగలేదు. అయితే ఓకే. ఓకేనా? చిన్న ప్రశ్నకు సమాధానం చెప్తే స్కూడా కారు ఇచ్చేస్తానన్నా సార్. అవునా? సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. మరి కోపరాదా? ఒక నిమిషం. ఏమయ్యా సమాధానం చెబితే స్కోడా కారు ఇచ్చేస్తాన్నాడు కదా, చెప్పడానికి నీకేమైనా దుమ్ముడయ్యా? అంటే మీరు అడగండి సార్, నేను చెబుతాను. సార్ క్వశ్చన్స్ చాలా టఫ్ గా ఉంటాయి సార్. ఒక్కసారి నేను కమిట్ అయ్యాక ఎవరేం చెప్పినా వింటానయ్యా. నువ్వు నోరు మూయి, నువ్వు అడుగు. రెడీయా? నీది ఆలస్యం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులెవరు? ఇదేనా? ఇదే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కొడకేసి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి తెలివి సార్. కారు కొట్టేశారు. ఈ క్విజ్ లో లక్కీ వినరు మీరే సార్. లక్కీ అంటే లక్కీ బ్రెయిన్ ఉపయోగించాను అంతే. ఏ పాప, కారు కాస్ట్లీదే గానీ కంఫర్ట్ లేదన్నావు కదా, ఆ కారు కంఫర్ట్ గా ఉంటది. ఎక్కి దొక్కేద్దాం. బిగ్గుదంటేనే నాకు ఇష్టం. సీటు కాట్ లో మారిపోతే భలే ఉంటది. ఇటో వాట్? ఈ కారు ఎవరిది? ఇప్పుడే నేను క్విజ్ లో గెలుచుకున్నాను వాళ్ళ దగ్గర. నా కారేది? ఇప్పుడే మా సిఐ గారు వచ్చారు, ఆయన అడుగు. సార్ నమస్తే సార్. నమస్తే. నా కారు దొరికేసింది. ఇది ఈడి కారా? మరి నా బుజ్జి కారు ఏమయ్యా దొంగ దొరికాడని ఫోన్ చేసావు? ఏడే దొంగ? ఇడిగో. ఈయన ఎవరు అనుకున్నావు? ఎమ్మెల్యే గారు అబ్బాయి. ఇప్పుడు మా నాన్న మినిస్టర్ అయ్యా. అవునా సార్? మీ కారులో చెక్కతో సహా చెక్కేస్తున్నాడు సార్. చెక్కపోతే పోయింది సార్, దాని అమ్మనైనా తీసుకొస్తాం. ఆ కారు మాత్రం మా వల్ల కాదు సార్. ఏ అసలు ఏం జరిగిందంటే చేతిలో ఆ తాళాలు గుర్తేంట్రా? కొంపదీసు నువ్వేమన్నా దొంగవా? దొంగ? నేను దొంగలా కనిపిస్తున్నానా మీకు? సారీ బాసు, పోలీసు కదా, ఆ మాత్రం అనుమానం రావాలి కదా నాకు. మాకు 20 కార్లు ఉన్నాయండి. ఏ కార్ది ఏ తాళమో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాం. అసలు డ్రైవర్ ఉంటే అన్ని వాడే చూసుకునేవాడు. ఈడెవడో బాగా బలిసిన క్యాండిడేట్ లా ఉంది సార్. మీరు ఇటు రండి సార్, ఆ తాళాలు తగ్గించి మీరు ఇటు రండి చెప్తాను. డ్యూటీలో చేరిన మొదటి రోజే మీలాంటి బడబాబులకు సేవ చేసుకుంటానికి నేను ఎక్కడో పెట్టి పుట్టుండాలి సార్. ఉండండి, దీని సంగతి చూస్తాను. అరే ఓపెన్ అయిపోయింది. గ్రేట్ సార్. అది దీన్ని బట్టి మీరు ఎంత ఇంటెలిజెంటో నాకు అర్థమైపోయింది. ఇది ఉంచండి. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా నీ కంగారు? కంగారు కాదయ్యా, అది నా కారు. అది నీ కారా? అవును, లంచం తీసుకుని దొంగకి తాళం ఇచ్చి నువ్వే పంపించావు. నేను క్రిమినల్ లాయర్ని, నీ ఎంత చూస్తాను. అలా నన్ను ఇరికించి మీ దగ్గర 20 లక్షల కారు పెట్టేసి 70 లక్షల కారు దొబ్బేశాడు సార్. ఏమయ్యా సార్, ఉన్నది పోయింది, తెచ్చుకున్నది పోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? వావ్, సూపర్. మంచి మంచి అమ్మాయిల్ని సెలెక్ట్ చేసావయ్యా. కార్పొరేట్ కల్చర్ అంటే ఈ మాత్రం ఉండాలిగా. యు ఆర్ రైట్. ఆఫ్ కోర్స్ ఐ యామ్ ఆల్వేస్ రైట్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సిట్. రాజు గారు మన దగ్గర ప్రాపర్టీస్ కొన్నారు. టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఇనిషియల్ ఫార్మాలిటీస్. ఓకే? ఓకే సార్, ష్యూర్. హలో, జస్ట్ ఎ సెకండ్. రాజు గారు ప్లీజ్. ఓకే. హలో, ఐఎమ్ జస్ట్ ఆన్ ద వే, ఐఎమ్ కమింగ్. You look very beautiful. Thank you, sir. And you look very unhappy. మీ కంపెనీ ప్రాపర్టీసే కాదు, నీ బాధల్ని కూడా కొనగలను. నా బాయ్ ఫ్రెండ్ బాధల్ని కూడా కొనండి ప్లీజ్. ఇదేమైనా ధర్మసత్రమా? రేపు మధ్యాహ్నం 12 గంటలకు నీ మరణానికి ముహూర్తం. అబ్బో, ఈ కేకలు దెబ్బలు తినక ముందు ఉండాలరా ఎదవా. చిన్నప్పుడు అమ్మ కరాటే నేర్పిద్దామంటే ఎందుకు, మన చుట్టూ 10 మంది రౌడీలు ఉంటారన్నారు. చూడు డాడీ ఇప్పుడు ఎలా దెబ్బలు తిన్నాడో. ఈ కరాటీ కుంపులు ఆఫ్ చేసి ముందు నా సంగతి చూడవే బాబు. ఏమిటయ్యా? ఏమిటండి, ఆ రామలక్ష్మణులు ఇద్దరు నా కళ్ళ ముందు కనిపించి మాయమయ్యారని చెప్పారు కదా. అయ్యో అంకుల్, ఆస్తి వివరాలన్నీ ఆంటీకి చెప్పారా? విల్లు రాసి పెట్టారా? లేకపోతే మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. అమ్మా, నా సావు నీ కామెడీగా ఉందా? అయ్యా జీవరత్నం,
నన్ను కాపాడవయ్యా. ఏ కారు డిక్కీలోనో బాత్రూంలోనో దాచివయ్యా. కావాలంటే మన ఇద్దరం కలిసి దోచుకునే దాంట్లో కొంచెం ఇచ్చుకుంటానయ్యా. చౌర్కా మీకు ఖర్చు పెట్టడం అంటే ఇష్టం లేదు కదా అంకుల్. అమ్మా నువ్వు ఊరుకుంటావా? నన్ను దాచివయ్యా. నేరస్తుని దాచేయడం కూడా నేరమే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బాగున్నావా? బాగున్నానండి. ఓకే బాయ్ సార్. వీడు ఎక్కడికి ఎందుకు వచ్చాడంటావు? అది నువ్వు నన్ను అడగాల్సిన డైలాగ్ అయ్యా. ఆయన అడుగుతావేంటి? ఏది నన్ను అడుగు. మీరు ఎందుకు వచ్చారండి? ఏం లేదయ్యా, రేపు కిడ్నాప్ మర్డర్ ఇలాంటివన్నీ నువ్వు శిరీష అనే జర్నలిస్ట్ మీద ట్రై చేసినట్టు ఆమె కేసు పెట్టిందయ్యా. అందుకే పట్టుకుపోదామని వచ్చాను. పద. చూస్తూ నేను రాను. అయినా ఆ అమ్మాయి వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? ఆ అమ్మాయిని రేపులు గీపులు నేను ఎలా చేస్తానండి? నేను స్టేషన్కి రాను. రావా? ఉహు. చూడు లాయరు, పొద్దున్నిచ్చి ప్యాకెట్ దొరక్క పళ్ళు ఆగేస్తున్నాయ్యా. టెన్షన్ పెట్టక. ఇదిగో నిన్ను అంకుశం లెవెల్లో కొట్టి తీసుకెళ్దామంటే నువ్వు రామిరెడ్డివి కాదు. ఒకవేళ కొట్టాననుకో లాయర్ని కొట్టిన పోలీస్ ఆఫీసర్ అని సిటీ అంతా పోస్టర్లు. ఇవన్నీ మనకెందుకయ్యా? వెళ్దా. అమ్మో నువ్వు స్టేషన్కి వెళ్ళాక కొడతావు, నేను రాను. కొట్టనయ్యా. ఈ లాఠీ మీదొట్టు. నాకు కొట్టడం అంటే చిరాకయ్యా. ఇదిగో నాకు టైం అయిపోతుంది. మా ఆవిడ సీరియల్స్ చూసే టైం అయిందయ్యా. ఆవిడ సీరియల్స్ చూసే లోపు నేను వంట ఉండాలి. రావయ్యా బాబు. వేడి వేసి తీసుకెళ్దామా సార్? నువ్వు ఉండవయ్యా, వచ్చేస్తాడు. దా. జీవరత్నం నువ్వైనా చెప్పవయ్యా. ఎంతకంటే మంచి ఛాన్స్ ఏముంటుందయ్యా? వాళ్ళు చంపుతామన్న వార్నింగ్ అందించాక అరెస్ట్ కన్నా సెక్యూరిటీ ఏముంటుంది? హ్యాపీగా అరెస్ట్ అయిపోయావనుకో సెల్లులో సేఫ్టీగా ఉండొచ్చు. ఇది కరెక్టే. మరి బయలుదేరు. దా. ఇదిగో లాఠీ మీద ఒట్టేశావు, జాగ్రత్తగా చూసుకో. నా బుజ్జుకొండని జాగ్రత్తగా చూసుకుంటాను. సార్ నువ్వా? భాస్కర్ బాగున్నావా? ఏంటి నువ్వు ఎక్కడ ఉంటున్నావా? ఏంటో తెలిసిన వాళ్ళు చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, అది ఈ ప్లేస్ లో. నిజమే సార్. చెప్పండి, మీకు ఇష్టమైన కూర ఏంటి? గుత్తొంకాయ కూర. ఏ మీలాంటి వాళ్ళు సెల్లో ఉంటే ఇష్టమైన పెట్టడం ధర్మం కదా సార్. థ్యాంక్స్ అయ్యా. మందేమైనా తెమ్మంటారా సార్? ఈ బాధల్లో ఏం తాగుతాం? అయినా ఒక ఆపు బ్రాండ్ తీసుకురావయ్యా. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్. ఆ ప్రాన్స్ అయితే ముళ్ళు గట్రా ఉండవు. మీకు ఇష్టమైన ఏమైనా ఉంటే ఇంకా చెప్పండి సార్, తెచ్చేస్తాను. ఏంటయ్యా నీ అభిమానం? ఇదిగో నువ్వు ఎప్పుడైనా మంచి మూడ్లో లాకప్ డెత్ చేస్తున్నాను కలు. అయినా ఎందుకయ్యా నాకు ఇష్టమని ఇంత ఇష్టంగా అడుగుతున్నావు? పోయే వాళ్ళ ఆఖరి కొరకు తీర్చడం మా డ్యూటీ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ బండి రెడీ సార్. లేరా నీ కోర్టుకెళ్ళి యోగం పెట్టింది. అలా ఉంటానా? కోర్టుకెళ్ళేది మీరే. నేను ఎస్, మిమ్మల్ని కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా. ఇదిగో నివాసు, నేను రాను, నాకు ఇష్టం లేదు. ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీ ఇష్టాలు ఉండవు, అన్ని మా ఇష్టాలే. పదండి. ఏమయ్యా భాస్కర్, నిన్న పుల్లుగా మందు పోసి ఇవాళ కింద మందు పాత్ర పెడతారంటే ఈవేళ సెల్లో నుంచి బయట రాకూడదా బాబు? ప్లీజ్ ఇదిగో కావాలంటే నా పైన 4 కేసులు బనాయించి ఈ సెల్లో నుంచి బయట రాకుండా చూడవయ్యా బాబు. ఎవరనుకున్నావు? మా సిఐ గారు. నివాస్. మాట్లాడకంతే. అసలు నువ్వు లాయర్వేనా? చదివి పాస్ అయ్యా, కాపీ కొట్టి పాస్ అయ్యవా? 24 గంటల్లో కోర్టుకు తీసుకెళ్ళాలని తెలియదా? అది కాదే. మాట్లాడగా. గురుజీ నేను జయసూర్య. ప్రోగ్రామ్ టైం అయిపోతుంది, అమ్మాయి ఇంకా రాలేదు. తెలుసు బే. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయి. ఏంటయ్యా కంగారు? చూసుకుని నడవచ్చు కదా. అసలు అదిగా సార్, టీవీలో మా శ్రావణి మేడం ప్రోగ్రామ్ వచ్చే టైం అయింది, అందుకని. అంటే నువ్వు కూడా నాలాగా ఆవిడ ఫ్యాన్ వా? అవును సార్. మీరు ఫ్యాన్స్ అయి ఉండి టీవీలో ముందు ఉండకుండా ఇక్కడేం చేస్తారు సార్? మన ఫ్యాన్స్ అందరికి బ్యాడ్ న్యూస్ అయ్యా. ఏంది సార్? ఆవిడ పార్టిసిపేట్ చేయట్లా. సార్ ఎన్ని కలలు కన్నారు సార్. మీరు చెప్పేది నిజమైతే ఎవడో ఒకటి హెల్ప్ తీసుకొని రైలు పట్టాల కింద తలకాయ పెట్టి చచ్చిపోతాను సార్. సార్ కొంచెం రైలు పట్టాల కట్ట చెప్తారా? ఏం అక్కర్లేదయ్యా, ఆవిడ పడతారయ్యా. నువ్వే కంగారు పడకు, మళ్ళీ అభిమానుల కోసం పడతారయ్యా. నువ్వేం వరే వద్దు. చేయండి సార్, వెళ్ళు ప్లీజ్. మాకు చూపించాలి. అదేంటి సార్, మీకు చూపించడానికే కదా సార్ మేము ఇక్కడ ఉంది. అబ్బా బ్రహ్మాండమైన రంగు సార్. ఇది మీరు రెడీమేడ్ లో కొన్నారా, కుట్టించారా సార్? లేటెస్ట్ మోడల్. లేటెస్ట్ మోడల్. చిక్కిపోయిన చింపాంజీలా ఉన్నావు. నీకు ఊరు చూపించాలా? ఊరే నేను ఎక్కబడి చూస్తుంది కదా. బాగా చెప్పారు. అస్సలు బాగా చెప్పలేదు. ఇదిగో గైడ్, మాకు ఊరు చూపించడానికి ఏం తీసుకుంటావు చెప్పు.
ఏంటి నన్ను పిలిచి వాడితో మాట్లాడతావంటే? అప్పుడు నువ్వే చూపించా. ఏంటి ఆడు చూపించేది? ముందు నడిపించావు, నేనే చూపించాలి. అప్పుడు నువ్వే ఉండు, నాకంటే ఏంటి ఆడు చూపించేది? ఏంటి? ఏంటి ఆడు చూపించేది? ఏంటి అగ్ని పరీక్ష? ఈ అగ్ని పరీక్ష తట్టుకోవాలంటే నీకు నేను ఉపాయం చెప్తాను. అదేంటో చెప్పు. దీంతో బొమ్మ బొరుస వేస్తాం. ఇది పడిన తర్వాత మిమ్మల్ని మేము పంచుకుంటాం. అదే. నాకు చెప్తాను. బొమ్మ పడింది. ఆ బొమ్మ నువ్వు తీసుకెళ్ళు, ఈ బొరుసు గారిని నేను తీసుకెళ్తా. పోను కొంచెం తలగైపోనాడు. వాడి సంగతి నీకు తెలదు. వన్స్ అపాన్ ఏ టైం అదే వాడు ఫ్లాష్ బ్యాక్. వీడికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పిండుతూ ఉతుకుతూ ఆరేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఏటైపోలేదని ఉతుకుతూ పిండుతూ ఆరేస్తున్నాడు. ఏటైపోయినదంటేంట్రా? ఇప్పుడు బొమ్మ పడింది కదా, ఆ ఫిగర్ వాడికి వచ్చేసింది. అయ్యి బాబాయ్ ఫిగర్ అనుకో, అది నా ఫ్యామిలీ. సార్ మీరేం కంగారు పడకండి. పగలంతా ఊరు చూపించి సాయంత్రం సేఫ్టీగా మీ భార్య మీకు అప్పచెప్తాం. ఇదిగా నిన్ను అమ్మచ్చంట వేటే వాడు సార్ మీ మీద బాగా చెప్పారు మీ అమ్మకడి బాగా బాగా చెప్పడం అయితే సంతాలంగా చెప్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డబుల్ ది. ఓకే. అయ్యి బాబాయ్ నా బ్యాగ్ అదే. నా బ్యాగ్ ఏదో నన్ను అడుగుతావంటే నేను ఏదో తీసుకున్నట్టు. ఎక్కడ పెట్టావు? కౌంటర్ దొరికిందండి. వెరీ గుడ్ బాయ్. ఉన్నతున్నట్టు తీసుకొచ్చాడు. హూ ఇస్ దట్ బాయ్? వీడు అరకు ఆణిముచ్చు. ఎవరు ఏది పారేసుకున్నా భద్రంగా తెచ్చిస్తాడు. వెరీ గుడ్ బాయ్. వెరీ గుడ్. వాడు గుడ్ బాయే, మీరే బ్యాడ్ బాయ్స్. ఆలు మొక్కలు విడగొట్టించినారు. మాస్టర్ ఈ బ్యాగ్ కొంచెం చూసుకుంటారా? మాస్టరా? ఏ స్కూల్లో చూసారో నన్ను నువ్వు? అదేంటి సార్ అలా ఫీల్ అవుతారు? మాస్టర్ అంటే అదేం బూత్ కాదు మాస్టర్. మళ్ళీ మాస్టరు కోట బెజవాడ వినిపిస్తుంది సౌండ్. ఆ చూపేంట్రా? అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావేంట్రా? వస్తున్నానమ్మా. చూడు బాబు. చచ్చే బాబేంటి మాస్టరేనండి సార్, అదేమన్నా భూతా? నువ్వు కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఇదిగో బా, ఏదో బ్యాగ్ చూడమన్నారు. నువ్వు నన్ను బావా అన్నావా? రావా అన్నాను. బా అమ్మాయి మా పెళ్లి గారు అమ్మాయి. మీరు? ఆ పెద్దమ్మ గారు అబ్బాయి. బ్యాగ్ ఇచ్చేయండి. అక్కర్లేదు, మా లేడీస్ కనిపించారు, నన్ను వదిలే. ఏంటి వదిలేది? వదలను. ఏంటండి బట్టలు మీ దగ్గర పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వు స్నానం చేసేలోపు గుడివాడ వెళ్ళొద్దామని వెళ్ళానే. గుడివాడ ఎందుకు? ఎన్నిసార్లు చేస్తావు స్నానం? అర్ధరాత్రి 12 గంటలకు దిగవు. మునుగుతావు తేలుతానే ఉన్నావు. వెళ్ళి బట్టలు మార్చుకురా. స్నానం చేస్తావా? అమ్మాయిని చూడ ఎంత బాగుందో. మా జంట బాగుంటుందంటావా? ఆహా, జంట అంటే పార్వతీ పరమేశ్వరులో ఉండాలంటారు. మీ ఇద్దరు పార్వతీదేవి పనుల్లో ఉంటారు. అధికారం ఇచ్చాం కాదనే దుర్వినియోగం చేసుకోకు. అమ్మాయితో ఎలా మాట్లాడాలో అడే చెప్పు. చాలా ఈజీరా. ఇదిగో ఇప్పుడు ఈ ఉంగరం తీసుకెళ్ళి అక్కడ పడేసి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరం మీద అని అడుగు. అమ్మాయి అన్నే నాది కాదు అంటది. ఈ లోపు నేనంటది నాదండి అంటాను. అన్నే నా ఉంగరం నాకు ఇచ్చి అప్పుడు నేను నీ గురించి చెప్తాను చూడరా. పెజవాడలో వాడా తిరిగినా సరే ఇంత గొప్ప కుర్రని నేను చూడలేదని ఫుల్ గా బిల్డప్ ఇచ్చేస్తాను రా. చెప్తున్నట్టవా? ఆలోచిస్తుంది. ఉంగరం ఇచ్చే. ఇదిగో ఈ ఉంగరం మీదండి కాదు. సరిగ్గా చూడండి, మీదే ఉంటుంది. బంగారం గురించి బలవంతం చేయక్కర్లేదయ్యా, అది మా సిస్టర్ కాదని చెప్తున్నా కదా. మీరు ఉండండి, అలా ఆలోచిస్తారుగా. ఇంకోసారి చూడండి. మనోడు బాగా కొట్టేస్తున్నాడు. అదేనండి అలా అంటారు. ఏమండి ఈ ఉంగరం ఆవిడ కాలు ముందు పడింది, ఆవిడ కాదంటున్నారు. మొహమాట పడుతున్నారా? ఏం పడట్లేదు బాబు, ఇది నాదే. మీకు బాగా సూట్ అయిందండి అది. ఏమంటే ఆ ఉంగరం నాది. చిన్నమ్మాయి ఎంతమంది దిగారా విజయవాడలో? ఉంగరం పోయి తరుకుంటూ రామాలండి. యాక్చువల్గా వీడు మీతో మాట్లాడతానంటేని ఐడియా ఇచ్చా ఉంగరం ఇచ్చానండి. అది నాదేనండి, ఇచ్చామనండి. ఊరే అలా కనాలేసి వాళ్ళు చూస్తామంటారా? ఇచ్చామని చెప్పు. అలా గట్టిగా పట్టుకోకండి, టైట్ అయితే మళ్ళీ రాదు. ఇక నువ్వు దీన్ని మర్చిపో బాబు. దసరా రోజు బంగారం దొరికితే మంచిదని, ఇచ్చిన వాళ్ళని బంధువులని అంటారు. ఆహా, మళ్ళీ మాట చెప్పారండి. సార్ నా ఉంగరం. ఐడియాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉండకూడదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకున్నావు. దిప్పమ్మ అంటే నా ఉంగరం పోయినట్టేనా? పోతే పోయిందిలేరా, దాంతో పెళ్ళెదిరికి పడ్డానో చేస్తాను. మా మెగాస్టార్ సినిమాకి టికెట్ దొరికి నేను క్షేమంగా ఇంటికి చేరితే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటా స్వామి. 20 40
సార్ 2040 సార్ 2040 సార్ 2040 సార్ లేడీస్ పక్కన సీట్ సార్ 2040 ఏం సార్ 2 టికెట్లు 2040 అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులో అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు కూడట్లేదు, నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కడుపు కోత, నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614. అందులో ఏసీలు 886, నాన్ ఏసీలు 1732. వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,36,47,636. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,47,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా? సార్ జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను కానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్, క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. అయితే సారీ. మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్ కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ మొక్క చిరు ఫ్యాన్స్ ఉన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేలేదంటరా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు. ఇప్పుడు వేళ్ళు కొరకు సుఖం ఏంటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. గెటపుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. ఇదేనా ఇల్లు? అవును ఇదే. చాలా బాగుంది. మీకు వాడి జాతకం కావాలి అంతే కదా? అవును. ఇక్కడే ఉండండి, 2 నిమిషాల్లో మీ ముందు ఉంటాను. ఇట్లాంటి ఎన్ని చూశాను, ఈడొక లెక్క నాకు. నీకు లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, కానీ మలేషియాలో లైఫ్ ఇన్సూరెన్స్ మస్ట్ మిస్టర్. కమాన్ డీటెయిల్స్ చెప్పు, నోట్ చేసుకుంటాను. ఏంటి కంటి చూపుతో చంపేస్తావా? లాస్ట్ 10 yearsగా ఇక్కడే ఉంటున్నాను. బేస్మెంట్ స్ట్రాంగ్. అసలు ఇన్సూరెన్స్ వల్ల లాభాలు తెలుసా నీకు? నువ్వు బతుకుంటే బోనస్తో వస్తుంది. 15 ఏళ్ల తర్వాత ఇలాంటి బారు ప్రతి రూమ్లో ఒకటి పెట్టుకోవచ్చు. ఓపికంటే రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేయొచ్చు. కాంపిటీషన్ నువ్వు పోయావనుకో, నీ భార్య బిడ్డలు రోడ్డు మీద పడుకుని ఉంటారు. ఇవి ఇన్సూరెన్స్ వాళ్ళ ఫెసిలిటీస్. ఇప్పుడు చెప్పు. నోరు విప్పి డీటెయిల్స్ చెప్పకపోతే సింగిల్ ఫోన్ కాల్ బెటాలియన్ పోలీసులు దిగుతారు. నిన్ను కొళ్ళబొడిచి మలేషియా బార్డర్ అవతల పడేస్తారు. ఇక్కడ పెండం కూడా బెటరు, ఆలోచించుకో. అలారా దారికి. నీకు ఇన్సూరెన్స్ ఉందా? వై నాట్? 50 లక్షలకి. పెళ్ళం పిల్లలు ఉన్నారా? 2 పెళ్ళాలు, బట్ నో చైల్డ్. నన్ను వాళ్ళిద్దరు తండ్రిని చేయాలని రేయింబౌళ్ళు కృషి చేస్తున్నారు. సో తొందరలో వాళ్ళ కోరిక తీరొచ్చు. నువ్వు పోతే ఆ డబ్బు ఎవరికి వస్తుంది? సింపుల్, నన్ను తండ్రి చేసిన పెళ్ళానికే. సో గాడ్ బ్లెస్. அடேங்கப்பா ரொம்ப சின்சியர் ஹார்ட் ஒர்க்கர். நீ அர்ஜென்டன் செப்டிவா அதுக்கு தான் காலில டமால வந்துட்டார். దీనికి లోపల జరిగిన మ్యాటర్ తెలియక. అయ్యో మెదవా. జాతకం తెలిసిందా? తెలిసింది, కానీ అతంది కాదు, నాది. ఏం తెలిసింది? ఇండియాలోనైనా మలేషియాలోనైనా ఆ దెబ్బలో తేడా ఉండదని. అంత దెబ్బ కొట్టాడా? అబ్బే, అది అరదెబ్బే. ఇప్పుడు ఎలా? నేను దెబ్బ తిన్నా, శత్రువును మాత్రం వదలను. ఇది మీకు మాత్రమే సాధ్యం, మీరు మాత్రమే చేయగలరు. ఎంత టైం పడుతుంది? మహా అంటే 1 నిమిషం. మీరు మెట్లెక్కి గదిలోకి వెళ్ళటమే ఆలస్యం, ఇంకా దిగటం ఉండదు. ఎందుకని? ఆ మర్యాదలన్నీ ఆయనే చూసుకుంటారు. మీరు వెళ్ళండి, ఆయనే పంపిస్తారు.
ఉమ్, అమ్మా గుమ్మం కేసు చూడొద్దు, పైన గాలిలో చూడండి. అది అయిపోయింది. ఏంటైపోయింది? శత్రువుని వదలను అని పెద్ద డైలాగ్ కొట్టావు. ఇప్పుడు మాత్రం వదిలేనా? వీడే నా శత్రువు. ఆ, మా వీధిలో ఈడితో గ్యాంగు, నాదో గ్యాంగు. నేను దెబ్బలు తిన్నానని తెలిస్తే మా గ్యాంగ్ బ్యాడ్ నేమ్. ఇప్పుడు 2 గ్యాంగులకి ఈక్వల్ స్కోర్. నాదన్న ఫస్ట్ ఎయిడ్, ఈడు ఏకంగా ఆసుపత్రి. అరివి కట్ట ముందు ఏరియాకి రాను.